కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో మాజీ సీఎం కేసీఆర్ 1,25,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని విమర్శించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కేసీఆర్ తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందని ఫైర్ అయ్యారు. 1,25,000 కోట్లతో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు వచ్చేవని చెప్పారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో పర్యటించారు ఎమ్మెల్యే. మందమర్రి చెరువుపై ఏర్పాటు చేసిన ట్యాంక్ బండ్ను పరిశీలించారు. మార్నింగ్ వాకర్స్ ను కలిసి సమస్యలు తెలుసుకున్నారు. మందమర్రి ఎంపీడీఓ ఆఫీసులో ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ ఇందిరమ్మ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు వివేక్ వెంకటస్వామి. అర్హులైన లబ్ధిదారులందరికీ ఇళ్లను మంజూరు చేస్తామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లతో పాటు రైతు భరోసా, రేషన్ కార్డులు అమలుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు వివేక్. సార్ ప్లీజ్ ఒకసారి బాబు ఇందిరమ్మ ఇల్లుల కోసము ఒక మోడల్ హౌస్ ఎట్లా 5 లక్షల రూపాయలతో ఈ మోడల్ హౌస్ కట్టుకోవచ్చు అని చెప్పి అన్ని చోట్ల కూడా ఈరోజు ఈ ఇందిరమ్మ ఇల్లులకు భూమి పూజ జరుగుతుంది. తెలంగాణ ప్రజలకు ఇంతకుముందు కాంగ్రెస్ హయాంలో వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లుల ద్వారా 1,00,000 రూపాయల వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజులలో ఇవ్వడం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా ఎదురు చూస్తుండే, మా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏమవుతుంది, మా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎప్పుడు వస్తుంది. అప్పుడు కేసీఆర్ అన్నాడు, నేను 2 రూమ్ల ఇల్లు కట్టిస్తున్నా, ఒకటి మా పిల్లల కోసం, ఒకటి మనకొకటి, అల్లుడు వచ్చినప్పుడు ఎక్కడ ఉండాలి, వెజిటబుల్స్ ఎట్లా పండించుకోవాలి అని ప్రజలకు అందరికీ కూడా ఒక డ్రీమ్ చూపించిండు అన్నమాట, ఒక కళ చూపించిండు. నేను డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తున్నా అని చెప్పి. కానీ సత్తాలో వచ్చిన తర్వాత ప్రజలకు మర్చిపోయిండు. అసలు ఈ ఫీల్డ్ కాళేశ్వరం ప్రాజెక్టులో 1,25,000 కోట్ల రూపాయలు వృధా చేసినాడు ముఖ్యమంత్రి. ఆ రోజులలో కేసీఆర్ వృధా చేసి కేవలము కమిషన్ల కోసము అన్ని 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. మీరు చూసినారు, పోయినసారి కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ లేకుంటే కూడా ఈ రాష్ట్రంలో రికార్డ్ ప్యాడీ కల్టివేషన్ కావడం జరిగింది. అదే ఆ ఖర్చుతోని ఆ 1,00,000 కోట్ల రూపాయలు ఏదైతే ఖర్చు పెట్టిండో ఖర్చు చేయకపోయినంటే మన ఈ రాష్ట్రంలో అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే స్తోమత ఉండేది. కానీ ప్రభుత్వ పైసలు దుర్వినియోగం చేసి ప్రజలకు ఏదైతే మాట ఇచ్చిండ్రో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి దాన్ని నిలబెట్టుకోకుండా ఆ రోజులలో ప్రజలందరూ కూడా అది చూసుకొని ఆ ప్రభుత్వము మాకు మేలు కాదు, మాకు పని చెయ్యదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ సత్తాలు తీసుకురావడం జరిగింది. మొట్టమొదటి ప్రోగ్రాం పెద్ద ఎత్తున ఈ ఇందిరమ్మ ఇల్లు తీసుకోవడము, అందరికీ గ్రామ సభలు పెట్టి ఎవరైతే అర్హతలు ఉన్నారో రేషన్ కార్డులు, ఇంకా రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లులు ఇవన్నీ కూడా గ్రామ సభలు పెట్టుకొని ప్రజలకు ఎక్కడైతే అర్హతలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కల్పించాలని చెప్పి ఈ గ్రామ సభలు పెట్టుకోవడం జరిగింది. కొంత ఆందోళన ఉన్నది, సార్ మా పేరు లేదని. ఇంత పెద్ద కార్యక్రమం తీసుకున్నప్పుడు కొన్ని మిస్సింగ్ ఉంటాయి, ఎవ్వరు కూడా భయపడేది అవసరం లేదు.